అనంతపురం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషను అదే రకంగా సూపర్వైజర్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి గత 2 రోజుల నుంచి నిరవధిక దీక్షలను కొనసాగించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా హైకోర్టు ఆర్డర్ను అమలు చేయాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి అదే రకంగా ఇక్కడ సంబంధిత పద్మావతి ఏజెన్సీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాం, పట్టించుకోవట్లేదు. మేము గత 5 నెలలుగా రిలే నిరాహార దీక్షల రూపంలో చేస్తాం. మీకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పూర్తిగా లేబర్ యాక్ట్కి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. చట్టమే చెప్తుంది 58 సంవత్సరాల వరకు పనిచేయడానికి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అదే రకంగా ఇతర ఉద్యోగులు కూడా 58 నుంచి 60 సంవత్సరాలు, 60 నుంచి 62 సంవత్సరాలు ఈరోజు ప్రభుత్వం పెంపించింది. ఆ రకంగా పెంపుదల చేసినప్పుడు హాస్పిటల్లో పనిచేసిన శానిటేషన్ కార్మికులకు ఎందుకు వర్తించేదని చెప్పేసి మేము కోర్టును కూడా ఈరోజు ఆశ్రయించడం జరిగింది. కోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు ఇచ్చినటువంటి క్లియర్ డైరెక్షన్ కూడా ఈ సూపరింటెండెంట్ గారు అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మల్లికార్జున రెడ్డి గారు దాన్ని మాయమాటలు చెప్పి ఆ రకంగా కార్మికులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్టులు ఏ చెప్తే అదే అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్లో ఉన్నప్పుడు కొత్త కార్మికులు తీసుకోకూడదని చెప్పేసి ఉన్నప్పటికీ ఈరోజు ఆ సూపరింటెండెంట్ గారితో అనుమతి తీసుకొని 45 మందిని ఈరోజు విధులకు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు కూడా ఈరోజు ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల డబ్బులు వసూలు తీసుకున్నారని చెప్పేసి ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మొత్తం వ్యాపారం చేయడానికి ఈరోజు భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ ఎవరిస్తున్నాడు. రాయలసీమ వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. రాత్రి ఈరోజు పోలీసులు అకారణంగా ఎటువంటి హెచ్చరిక లేకుండా నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వాళ్ళకు ఆరోగ్యంగా అందరూ బాగున్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు ఉన్నవారిని అందరినీ కూడా ఈరోజు బలవంతంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాల పరిధిలో అన్ని స్టేషన్లకు తిప్పుకుంటూ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకని పోలీసులు కూడా ఆ వైఖరి చాలా సరైనది, తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐటిగా. అందుకని ప్రభుత్వం వెంటనే ఈరోజు విధుల్లోకి తీసుకోవాలి. 50 మంది పైగా కార్మికులను వీధుల నుంచి బయటకు పెట్టారు, వీధులు పాలు చేశారు. వాళ్ళందరూ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు 20 సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నారు. కరోనా లాంటి విపత్కరమైనటువంటి పనుల్లో కూడా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి మానవతా మూర్తులు. ఆ రోజు మాత్రం పొగిడారు, కాలు గడిగారు, నెత్తిన పోసుకున్నారు. కానీ ఈ రోజు మాత్రం వీధులకు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. భాస్కర్ నాయుడు కాంట్రాక్ట్ దౌర్జన్యాలు అనంతపురం చేస్తే మాత్రం చూసి ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఇప్పటికైనా సూపరింటెండెంట్ గారు చెప్పాం, ఉదయం నుంచి ఆందోళన చేస్తాం. ఇప్పుడు గారు సూపరింటెండెంట్ గారు డిఎంఏ గారితో మాట్లాడతాం అంటున్న 15 రోజులుగా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ బయట మాత్రం ఆ సూపర్వైజర్గా ఉన్నటువంటి మేనేజర్గా ఉన్నటువంటి వాళ్ళు, పద్మావతి ఏజెన్సీ సంబంధించిన వాళ్ళు మాత్రం మేము అందరికీ డబ్బులు ఎదజల్లాం, మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోనేటువంటి పద్ధతిలో, ఇంకా పత్రికా భాషలో రాయలేని పద్ధతిలో ఏం పీక్కుంటారో పీరుకోపోనేటువంటి పద్ధతిలో మాట్లాడే పరిస్థితి వస్తున్నారు. అదే రకంగా ఇప్పుడు తాగుడుబోతుల్ని ఈరోజు కొంతమందిని వర్కర్లుగా పెట్టుకొని మహిళా కార్మికుల్ని చేత దాడి చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ దాడి చేసిన సంఘటన కూడా మేము గతంలో సూపరింటెండెంట్ గారికి చెప్పాం. ఇప్పుడు దాకా ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఒక దళిత మహిళ మీద ఒక అగ్ర కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి దాడి చేస్తే మాత్రం కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఇప్పటికే ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతం చేస్తాం. అవసరమైతే మరో నిరవధిక దీక్షలు కొనసాగిస్తాం. అవసరమైతే అనంతపురం నగర బంద్ కూడా పోతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా వారు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు, మాకు కూడా మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా అనంతపురం బంద్ అయినా చేసి కార్మికులను తొలగించిన కార్మికులు విధులకు తీసుకునేంత వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.